ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే టెంపుల్ స్టైల్ పులిహోర చూడబోతున్నాం. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్ లో వేసుకొని ఆరనివ్వాలి. ఆరేటప్పుడు అందులో ఒక 20 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగాక ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఆ అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం తీయగా మిగిలిన ఆయిల్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని పిప్పి లేకుండా తీసుకొని ఆయిల్లో పోసుకోవాలి. ఇది బాగా ఉడికినివ్వాలి. ఇది ఉడికేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపు దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోర పౌడర్ తయారు చేసుకున్నాము. దీనికోసం కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. వేగాక పౌడర్ చేసుకుని అది ఇందులో కలుపుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన చింతపండు పులుసు కూడా బాగా రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన మిశ్రమాన్ని మొత్తం ముందుగా మనం తీసి పెట్టుకున్న రైస్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించినా కలిపిన తర్వాత రైస్ పెట్టినంత చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గుమగుమలాడే టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ.